అన్న ఉప ఎన్నికలు అయితే స్టార్ట్ అయిపోయినాయి కదా, మరి ఎవరు వస్తే బాగుంటుంది అంటారు? ఎప్పుడైతే నవీన్ యాదవ్ గారి నేమ్ అనౌన్స్మెంట్ అయిందో అప్పుడే వార్ వన్ సైడ్ అయిపోయింది. ఇప్పుడు ఓన్లీ మెజారిటీ ఎంత అనేది ఉన్న డిస్కషను. వార్ వన్ సైడ్ అయింది. నవీన్ యాదవ్ అన్న ఈసారి కన్ఫామ్గా గెలుస్తారు. ఎంత మెజారిటీతో గెలుస్తారంటారు? 20 to 50 ఎక్స్పెక్టేషన్. ఎందుకంటే ఆయన ఎప్పుడు ఎమ్మెల్యే అవుతారని బస్తీ వాళ్ళందరూ ఎదురు చూస్తున్నారు. ఆల్రెడీ ఆయన ఎన్నోసార్లు నిలబడ్డారు. మరి తన పైన చాలా వరకు ఆరోపణలు వస్తున్నాయి కదా, ఎంతవరకు నిజమంటారు? ఇక మనం ఎలక్షన్స్ అంటేనే ఇక అటు ఇటు గొడవలు జరుగుతూ ఉంటాయి. వాళ్ళ మీద వీళ్ళ మీద వాళ్ళు అన్నీ జరుగుతూ ఉంటాయి. కానీ ఆయన అందరికీ పీపుల్స్ స్టార్ లాగా మాస్ లీడర్ ఆయన. ఇక్కడ ఈ బస్తీల్లో కానీ యూసఫ్ కూడా కంపల్సరీ ఆయన ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా, ఎవరు ఏ కష్టంలో ఉన్నా ముందుండి మాట్లాడే మనిషి. సో అందరితో మమేకమై ఉంటారు. ఇక్కడ ఈ బస్తీలో కానీ యూసఫ్ కూడా, రెహమత్ నగర్ ఈ సరౌండ్స్లో ఆయన తెలియని మనిషి కాదు. ఇప్పుడు కూడా జస్ట్ ర్యాలీ జరిగింది. ఆయన వెనకాల వేల మంది సైన్యంలో నడుస్తున్నారు. ఇళ్లలోంచి కూడా బయటకు వచ్చి మరీ నడుస్తున్నారు. ఆయన గెలవాలని ఎంతోమంది పూజలు అలాంటివి కూడా చేస్తున్నారు. ఎందుకంటే ఈసారి ఆయన విజయం కన్ఫామ్ అది. అందులోనే రేవంత్ రెడ్డి గారు కూడా 1 వీక్ షెడ్యూల్ ఇచ్చారంటే చూడండి. ఇది అందరూ చాలా గెలిపించాలి ఈసారి ఎలాగైనా. కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ రూలింగ్లో ఉంది. కన్ఫామ్గా నవీన్ యాదవ్ గారు గెలుస్తారు. ఉన్నప్పటికీ ఎలాంటి అభివృద్ధి జరగలేదు అని చెప్పేసి ఆరోపిస్తున్నారు. మరి ఇప్పుడు మళ్ళీ వస్తే మరి అభివృద్ధి జరుగుతుందంటారా? ఇప్పుడు 2 years అయింది, ఇంకా 3 years హ్యాండ్స్లో ఉంది. ఒక్కొక్కటి ఇంప్రూవ్మెంట్ అవుతూ వస్తుంది. సో మేము ఇప్పుడు ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే ఇక్కడ మాకున్న సమస్యలు ఏమైనా సరే, ఎలాంటి సమస్యలు ఉన్నాయి? ప్రస్తుతానికి అయితే కొన్ని సమస్యలు ఉన్నాయి. ఆయన గెలిచాక ఆయన దగ్గరికి వెళ్ళి చెప్పుకుంటే అవన్నీ క్లియర్ అవుతాయని మా నమ్మకం. ఎవరి దగ్గరైనా నవీన్ యాదవ్ గెలవకపోయినా కూడా మరి ఎవరైతే అప్పుడైతే అధికారంలోకి ఎవరైతే వస్తారో వాళ్ళకైతే తెలుస్తుంది కదా మీరు మాట్లాడేది. ఏంటంటే ఆయన ఆల్రెడీ జనాల్లో కలిసి తిరిగే మనిషి, అందరి కష్టాలు తెలిసిన మనిషి. ఈ బస్తీలో మొత్తం జూబ్లీ హిల్స్ కాన్సిస్టెన్సీ అంతా తెలిసిన మనిషి ఆయన. ఎక్కడ ఏ ప్రాబ్లం ఉందనేది ఆయన ఆల్రెడీ 3 times కన్సిస్టెంట్గా వర్క్ చేశారు. ఆయన ఎక్కడ ఏ ప్రాబ్లం ఉన్నది ఆయనకి నోటీస్లో ఉంది. కాబట్టి కన్ఫామ్గా ఆయన గెలవగానే అభివృద్ధి కోసం సింపతి ఈయన మీద ఉండదండి. సో వాళ్ళ వైఫ్ మీద ఎవరైతే ఇప్పుడు సునీత గారు నిలబడుతున్నారో ఆవిడ మీద అన్న వేసే ఓటు సింపతితో వేస్తారు. ఈయనకి వేసేది ఓన్లీ అభివృద్ధి కోసం వేస్తారు. ఎందుకంటే జనాలకి తెలిసిన మనిషి కాబట్టి ఏ ప్రాబ్లం వచ్చినా వెళ్ళి అడగచ్చు. మాకు ఈ సమస్య ఉంది తీర్చండి అంటే రెస్పాండ్ అయ్యే పర్సన్ కాబట్టి ఈసారి ఆయన గెలిపించుకోవాలి అని అందరూ ఫిక్స్ అయిపోయారు. నేను ఒకటే చెప్తున్నా, వార్ వన్ సైడ్ అయిపోయింది. ఎప్పుడైతే నవీన్ యాదవ్ గారి పేరు అనౌన్స్మెంట్ అయ్యిందో వార్ వన్ సైడ్. అది టీఆర్ఎస్ పార్టీకి కూడా తెలుసు. కానీ వాళ్ళు తిరగాలి జనాల్లో ఓటింగ్ కోసం, మెజారిటీ అన్న కాపాడుకోవాలనే ఉద్దేశంతోనే కేటీఆర్ కానీ, హరీష్ రావు గారు కానీ, కేసీఆర్ కానీ ఎవరైనా ప్రయత్నం చేసేది అదొకటే. ఇక్కడ వరకు అయితే మేము నవీన్ యాదవ్ గారిని చూస్తున్నాం. కాంగ్రెస్ పార్టీకి కూడా ఒక అవకాశం ఇచ్చాం. సో వాళ్ళు ఇంకా 3 years వాళ్ళ హ్యాండ్స్లో ఉంది కాబట్టి డెవలప్మెంట్ కంపల్సరీ జరుగుద్దని ఎక్స్పెక్టేషన్ ఉంది అందరికీ. సో 2 yearsలోనే మనం అర్జెంటుగా అయిపోవాలంటే గవర్నమెంట్ చేతుల్లో అన్నీ ఉండవు కాబట్టి వెయిట్ చేయాలి కొంచెం. అదే మేము అనుకుంటున్నాం. నవీన్ యాదవ్ అన్న గెలవాలి, రూలింగ్ చేయాలి, ఎమ్మెల్యేగా మా అందరికీ కావాలి ఆయన. అది మేము వెయిట్ చేస్తాం.